యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది యోగాభ్యాసాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్, మండల, గ్రామ సచివాలయంలో ముఖ్య కూడళ్లలో యోగా సాధన కార్యక్రమాలు జరిగాయి. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో జరిగిన జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 10 చోట్ల యోగా సాధన జరిగింది. ఆర్ట్స్ కళాశాల, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్, చింతాలమ్మ ఘాట్, దానవేపేట, ఏకేసీ కాలేజ్ రోడ్, లాలా చెరువు బీటీ రోడ్లో, క్వారీ మార్కెట్ శివాలయం ఎదురుగా యోగా సాధన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీసులు సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఏవి సుబ్బరాజు, చెంచిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ రవికుమార్, ఏఆర్ఎస్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు యోగా సాధన చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడిని ఈరోజు తెలంగాణలోని పాఠశాలలో చేర్చారు. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి మార్క్ శంకర్ గాయాలతో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ తన తనయుడిని తనకు దగ్గరగా ఉండేలా హైదరాబాద్ సమీపంలోని ఇక్రిసాట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చారు. ఇక్రిసాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకును కూడా ఇందులోనే జాయిన్ చేయించాలని అనుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడింది. ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ చేపట్టిన ఈ యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్లోని డజన్ల కొద్దీ సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు తూర్పున ఉన్న రమత్ గన్ పట్టణంలో ఇరాన్ క్షిపణి దాడికి ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఇజ్రాయెల్ సైనికులు నష్టాన్ని అంచనా వేయడంతో పాటు ప్రాణాలతో ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని గాలిస్తున్నారు. ఇరాన్ దాదాపు 100 క్షిపణులు ప్రయోగించిందని, వీటిలో చాలా వాటిని కూల్చివేశామని, మరికొన్ని లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమయ్యామని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి వెల్లడించారు.